డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రి పూర్తి మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేశాడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారని, నాసిరకం మద్యం ప్రభుత్వమే అమ్ముతూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తుందని, రాష్ట్రంలో ప్రతి చోట ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రైతులను పూర్తిగా దగా చేసిందని మండిపడ్డారు. పి గన్నవరం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కొండేటి చిట్టుబాబును అమలాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగా గౌతమ్ ను గెలిపించాలని ప్రజలను వైఎస్ షర్మిల కోరారు. కేంద్రంలో కొట్లాడిన పాపాన పోలేదు ఈ 5 సంవత్సరాలు. మీరు గెలిపించండి. అవసరమైతే అక్కడ కొట్లాడటమే కాదు, నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా మనం సాధించుకోవాలి. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు. అమ్మ ఆశీర్వదించండి. హస్తం గుర్తమ్మా, అభయ హస్తం, చేయి గుర్తు. అన్న చేయి లేకపోతే ఏమీ లేదు. ఆశీర్వదించండి. హస్తం గుర్తు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? ఏమా చెప్పారా? అయిందా తల్లి? మద్యపాన నిషేధం అయిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, ఎంత కమ్ముతే అంతకే కొనాలట. వీళ్ళమ్మే నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇక్కడ మాత్రమే ఉంది. భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట. ఇవి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్న? ఎక్కడైనా ఉన్నాయా? ఒక ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఈ నాసిరకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్లు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? అసలు ఇది కల్తీనా మంచిదా? ఒక్క రోజైనా ఎవరైనా పట్టించుకున్న పాపాన పోయాడా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ లేవట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? జరుగుతుందో అర్థమవుతుందా? మీ చేతికి 100 రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి, మీ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. మీకు మట్టి చెంబు ఇస్తున్నాడు, మీ దగ్గర నుంచి వెండి చెంబు తీసుకుంటున్నారు. అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. అన్నా మంచి వాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కిందట మనకు రావాల్సిందన్నా. ప్రత్యేక